శ్రీరామనవమి కథ ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశంలో ఉన్న అయోధ్య అనే నగరాన్ని ధర్మబద్ధంగా పాలించే దశరథుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు మహారాణులు, కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. కాని రాజుకు చాలా కాలంగా సంతానం లేకపోవడం వల్ల ఆయన మనసులో బాధ ఉండేది. ఒకరోజు సంతానం కోసం దశరథుడు ఒక మహాయజ్ఞాన్ని, పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞం అనంతరం యజ్ఞాగ్నిలోంచి ఒక దివ్య శక్తి బయటకు వచ్చి ఒక పాత్రలో ఉన్న పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని రాణులకు పంచి తినిపించాలని చెప్పాడు. కౌసల్యదేవి ఆ పాయసంలో సగాన్ని తీసుకుంది. కైకేయీ దేవికి 40% ఇచ్చాడు. సుమిత్రకు మిగిలిన 2 భాగాలు ఇచ్చాడు. కొంతకాలానికి ముగ్గురు రాణులకు పిల్లలు పుట్టారు. కౌసల్యకు పుట్టినవాడు శ్రీరాముడు, విష్ణువు యొక్క 7వ అవతారం. కైకేయికి పుట్టినవాడు భరతుడు. సుమిత్రకు 2 కుమారులు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుట్టారు. శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం ఆ రోజును శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించేందుకు, రావణాసురుడిని సంహరించేందుకు ఈ భూమి మీద అవతరించాడు. ఆయన జీవితం సత్యం, నమ్మకం, ధైర్యం మరియు సేవకి నిలువెత్తు నిదర్శనం. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం చేస్తారు, రామాయణాన్ని పారాయణం చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారు. శ్రీరాముని పుట్టిన రోజు కేవలం ఉత్సవమే కాదు, అది సత్యం, ధర్మం, ప్రేమ, సేవ అన్నీ గుర్తుచేసే